తండ్రిని తల్లిని సన్మానించువారు దీర్ఘాయుష్మంతులు అవుతారు అన్నాడు. చప్పట్లు కొట్టగలరు ఒకసారి? నాన్న పోయిన తర్వాత అబ్బా మా నాన్న ప్రేమించి ఉండాల్సింది, మా అమ్మ నేను బాగా చూసుకోవాల్సింది, అది ఎవరికైనా వచ్చిందమ్మా. చచ్చిపోయిన తర్వాత ఎవరికైనా వచ్చింది. చచ్చిపోయిన తర్వాత విపరీతమైన ప్రేమ వచ్చి 4-5 గొర్రె పొడేలు గోసెళ్ళు కూడా ఉంటారు. అట్లా వద్దు. అమ్మ ఉన్నప్పుడు పొడేళ్ళు వద్దు, పొట్టేళ్ళు గొయ్యాల్సిన అవసరంలా. అంత ముద్ద అన్నం పెట్టు, సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అలా బీపీ షుగర్లో చెక్ చేయించండి, అనారోగ్య ప్రాబ్లం ఉందేమో అడిగి తెలుసుకోండి. అర్థమవుతుందా? వాళ్ళు ఏమైనా మానసికంగా నొచ్చుకుంటున్నారేమో, అప్పుడప్పుడు ముఖం నల్లగా ఉంటే ఏందమ్మా ఏంటి ఏంటి ఎవరేమన్నా అన్నారా, సరే నేను మాట్లాడతానులే, దాని సంగతి నేను మాట్లాడతాను నాకు అని సరి చేసుకొని, అలా అని అమ్మ 2 మాటలు చెప్పగానే వెళ్ళి కైని భార్య మీద అడిగి నీ అంతు తెలుస్తాను, మా అమ్మ తర్వాతే నువ్వు, మా అమ్మ లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అని అనమాక. ఇంటికి నిప్పి పెట్టుకుంటావు. అర్థమవుతుందా? అమ్మ 4 రోజుల్లో పోయిద్ది, ఏం పోదు కదా. ఏం అర్థమవుతుందా మీకు? ఏమో నువ్వు బ్రతికినంత కాలం ఉండాలి. అమ్మని ప్రేమించండి, సేమ్ టైంలో భార్యను కూడా గౌరవించండి. స్తోత్రం చెప్పాలి.